భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తల మధ్య ఐపీఎల్ 2025ను బీసీసీఐ వారం పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో మే 17 నుంచి మ్యాచ్లు పునఃప్రారంభం కానున్నాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్-పాక్ కాన్ఫ్లిక్ట్స్ కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ప్లేయర్లు తిరిగి భారత్కు చేరుకుంటున్నారు. అయితే కొందరు ప్లేయర్స్ తాము ఐపీఎల్ 2025కి రాలేమని స్పష్టం చేశారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ ఐపీఎల్ 2025కు తిరిగి రానని స్పష్టం చేశాడు. దీంతో మెక్గుర్క్ ప్రత్యామ్నాయంగా ఢిల్లీ యాజమాన్యం ముస్తఫిజుర్ రెహమాన్ను జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లోని మిగిలిన మ్యాచ్లకు 6 కోట్ల రూపాయలు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై మండిపడుతున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తఫిజుర్ను జట్టులోకి ఎలా తీసుకుంటారని భారత అభిమానులు ప్రశ్నిస్తున్నారు. భారత్తో యుద్ధంలో పాక్కు బంగ్లాదేశ్ అండగా నిలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ ముస్తఫిజుర్ ఎంపికను వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ను బ్యాన్ చేయండి అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ ను ఎదుర్కొంటుంది.